మంచిది. ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేశాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగము హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అందరికి వందనాలు. మంచిది. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మన పక్షమున, అంశము మన పక్షమున. ఇది దేవుని ప్రజలకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం. ఎవరికి? దేవుని ప్రజలకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఈనాడు దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను మీ పక్షమున ఉన్నా. మనకు అనేకులు మాట ఇస్తూ ఉంటారు. ఏమని? నేను నీ పక్షానున్నా, నేను నీతో ఉన్నా. ఏమని అంటుంటారు? నేను మీ పక్షానున్నాను, నేను మీతో ఉన్నాను అని. కానీ సమయానికి, అవసరానికి ఎవరు మనతో ఉండరు. సమయానికి, అవసరానికి ఎవరు కూడా మనతో ఉండరు. ప్రేమైన వారులారా, ఎందుకు అంటే, నేను మనిషినే కదా అంటాడు. నేనేమన్నా దేవుణ్ణా? నేనెవరు? నేను మనిషినే కదా. అవును. ప్రేమైన వారులారా, ఈ మాట చెప్పింది ఎవరు? మాట తప్పని దేవుడు. ఎవరు? మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు. నేను మీ పక్షాన ఉన్నాను. పేతురు ఏమన్నాడు యేసు ప్రభుతో? చెప్పండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 33వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 33వ వచనం. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. చాలు. ఏమంటున్నాడు? నీతో కూడా. ఎక్కడికి? చెరలోనికైనా మరణానికైనా నేను సిద్ధముగా ఉన్నాను. ఎలా ఉన్నాడంట? సిద్ధముగా ఉన్నాను. సిద్ధం అంటే ఏమిటి అర్థము? రెడీగా ఉన్నా. మళ్ళా వస్తాలే ప్రభు అనేది కాదు. అన్నటువంటి పేతురుని ఏమన్నాడు? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, మా అమ్మతోడు, మా నాయనతోడు అంటున్నాడు. ఒట్టు పెట్టుకుంటున్నాడంట. ఏమంటున్నాడు? ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెడతా ఉన్నాడు. ప్రభునందు ప్రేమైన వారు, పౌలు ఒక చక్కటి మాటను తెలియచేస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. వారికి నేరముగా ఎంచబడుకుందురుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈ యొక్క వచన భాగములో 16, 17 వచ్చిన భాగములో 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. పౌలు ఏమంటున్నాడంటే, ఎవడును నా పక్షముగా నిలువలేదు. ఇంకో మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు నా ప్రక్క నిలిచి. ఏమంటున్నాడు?
ప్రభువు ఒకటి అనే చోట కింద ఏముంది? నా పక్షమున నా పక్షమున ఉండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవడునూ నా పక్షమున నిలవలేదు. మనమేమనుకుంటాము, మనుషులు ఎవరు మన పక్షాన ఉండకపోతే, చూడు ఎట్టటోళ్ళలో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు కూడా నా పక్షాన లేరు. రాని వాళ్ళకు టైం రాని, నాకు టైం వస్తుంది అనుకుంటాం. పౌలు ఏమంటున్నాడు? ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక అంటున్నాడు. మనం ఏమనుకుంటాము? నేరం ప్రభువా, ఇది నా పక్షాన ఎవరు లేరు ప్రభువా కదా. అయితే పౌలు ఏమంటున్నాడు? ఇది నేరముగా ఎంచబడకుండునుగాక. ఎందుకు? వాళ్ళు మనుష్యులే. వాళ్ళు ఎవరు? మనుష్యులే. అయితే మాట తప్పని ప్రభువు నా ప్రక్క నిలిచాడు, నా పక్షముననున్నాడు కదా. గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడ్డాను అంటాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దాని అర్థం ఏమిటంటే, పౌలు ఏ స్థితిలో ఉన్నాడు ఇక్కడ తెలియజేది. భయంకరమైన స్థితిలో ఉన్నాడని అర్థం. భయంకరమైన శ్రమలో ఉన్నాడని అర్థం. అంటే దేని నోట నుండి తప్పింపబడ్డాడంట? అంటే సింహపు నోట నుండి. అంటే సింహం ఎదురుగా ఉందని కాదు, సింహము లాంటి క్రూరమైనటువంటి మనుష్యులు, సమస్యలు, ఇటువంటి ఎవడునూ నా పక్షమున నిలువలేదు. ప్రభువే నా ప్రక్క నిలిచాడు, నన్ను బలపరిచాడు. ప్రభువే నా ప్రక్క నిలిచాడు, నా పక్షాన నుండి నన్ను బలపరిచాడు. గనుక నేను సింహము నోట నుండి దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారు, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నది అదే. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. గట్టిగానండి. దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. పక్కనోళ్ళతో చెప్పండి, దేవుడు నీ పక్షాన ఉన్నాడని. ఆమేన్. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిన్ను బలపరచుటకున్నాడు, నిన్ను ధైర్యపరచుటకున్నాడు. ప్రభునందు ప్రియమైన వారు, అదే కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన పక్షమున ఉంటే, ఆయన మన పక్షమున ఉంటే మన జీవితంలో జరిగేటి ఒక 7 విషయాలు త్వరగా మనము ధ్యానం చేసినట్లయితే గమనించండి. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వాద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చును గాక. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దావీదు సౌలుతో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. ఏమని అనగా, యెహోవా నా పక్షమున వ్యాజ్యమాడి అంటున్నాడు, నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక అంటున్నాడు. యెహోవా నా పక్షమున ఏం చేస్తాడంట? వ్యాజ్యమాడి. ఏమాడి? వ్యాజ్యమాడి. ప్రభునందు ప్రేమనవరు, దేవుడు మన పక్షాన ఉంటే దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడును గాక. వ్యాజ్యం అంటే ఏమిటి? పోట్లాడడం. ఏం చేయడము? పోట్లాడడం. దావీదును చంపడానికి వచ్చింది ఎవరంటే రాజు. దావీదును చంపడానికి వచ్చింది ఎవరు? రాజు. దావీదును తరిమింది ఎవరంటే రాజు. సైన్యముతో వచ్చాడు కదా. అయితే దావీదు అంటున్నాడు, నా పక్షాన యెహోవా ఉండి ఏం చేస్తారంటే వ్యాజ్యమాడు. ఎటువంటి పరిస్థితులలో? ఎటువంటి పరిస్థితులలో? కీర్తనలు 140వ కీర్తన 12వ వచనం. కీర్తనలు 140వ కీర్తన 12వ వచనం.
బాధింపబడు వారి పక్షమున యెహోవా ఆ, వ్యాజ్యమాడుననియు దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. బాధింపబడు వారి పక్షమున యెహోవా ఏమవుతారంట? వ్యాజ్యమ. నీ పక్షాన దేవుడుంటే ఎవరైతే నిన్ను బాధిస్తూ ఉన్నారో, ఎవరి ద్వారా అయితే నీవు బాధకు గురవుతా ఉన్నావో, దేవుడే వ్యాజ్యమాడి నీ బాధ నుండి నీకు విడుదల కలుగజేయును గాక. హల్లెలూయా. అనేకులను బాధపరిచేటటువంటి వారు, భార్య ద్వారా భర్తకు బాధ, భర్త ద్వారా చెప్పండి భార్యకు బాధ. బాధించే భార్యలు ఉన్నారు, బాధించే భర్తలున్నారు, బాధించే తల్లిదండ్రులు ఉన్నారు, బాధించే పిల్లలు ఉన్నారు. అనేకులు బాధకు గురయ్యేటటువంటి వారి యొక్క ఆలోచన ఏమిటంటే, ఎవరున్నారు నా పక్షాన, ఎవరున్నారు నా పక్షాన? ప్రభునందు ప్రియమైన వాళ్ళ. కాబట్టి బాధింపబడు వారి పక్షమున ఆయన ఏం చేస్తారంట? వ్యాజ్యమాడే దేవుడై ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నువ్వు నమ్మిన దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడును గాక. నువ్వు నమ్మిన దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడి నీ బాధ నుండి నీకు విడుదల కలుగజేయును గాక. హల్లెలూయా. ఆయన మన పక్షాన ఉంటే ఆయన ఏం చేస్తాడంట? మన పక్షమున వ్యాజ్యమాడతాడు. రెండో మాటను చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. మీ పక్షమున యుద్ధము చేయును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. వ్యాజ్యము, కొట్లాట వేరు, యుద్ధము వేరు. కొట్లాట వేరు, యుద్ధము వేరు. ఒకరికొకరు కొట్లాడుకునే దాన్ని ఏమంటారు? యుద్ధం అన్నారు. దాన్ని జస్ట్ ఫైట్ అంటారు. యుద్ధం అది కొట్లాట కేవలం. యుద్ధం అంటే అనేకులు వచ్చేది, అనేకులు మన మీద పడేది, దాన్ని ఏమంటారు? అందుకని భక్తుడు అంటాడు, నా మీదికి యుద్ధము రేగినను నేను భయపడను అంటాడు. హల్లెలూయా. ఏమి రేగినను? యుద్ధము రేగినను. యెహోవా మీ పక్షమున ఏం చేస్తున్నాడు? యుద్ధము చేయును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా అని ఎవరంటున్నారో తెలుసున? 25వ వచనం చదవండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 25వ వచనం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. హల్లెలూయా. శత్రువులు చెప్తున్నారు ఏమని? ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి. దేవుని నమ్మినటువంటి సహోదరి సహోదరుడా, దేవుని యందు విశ్వాసం ఉంచిన సహోదరి సహోదరుడా, నీ మీదికి ఒంటి కాలు మీద వచ్చేవారు ఉన్నారా? నీ మీదికి యుద్ధము చేయడానికి రెడీగా ఉన్నారా? అటువంటి వారు ఏమంటారంటే, వారి ఎదుట నుంచి పారిపోదాము రండి. ఉదాహరణకు నా మీదకి వస్తున్నారు అనుకోండి శత్రువులైన వారు ఏమనుకుంటారంటే, మధుబాబు ఎదుటి నుండి పారిపోదాము రండి. ఇప్పుడు మీ పేరు పెట్టుకోండి. ఎక్కడ ఈ పేరు పెట్టుకుంటే కదా, రత్నకుమారి ఎదుటి నుంచి పారిపోదాము రండి, దేవుడు వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. శత్రువులైన వారు అంటున్నారు పారిపోదాము రండి, వారి పక్షమున దేవుడు మనతో యుద్ధము చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారు, వీరు పారిపోతున్నారు. ఇశ్రాయేలీయులు పారిపోతున్నారు ఐగుప్తుల ఎదుటి నుంచి. ఆ ఎర్ర సముద్రాన్ని దాటుతున్నారు, త్వరగా పోతున్నారు. వీరు తరుముతున్నారు. తరిమేవారు ఏమంటున్నారంటే, పారిపోదాము రండి అంటున్నారు.
ఏమైంది? కథ మొత్తం మారిపోయింది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. దీన్ని ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయం 8వ వచనం చదవండి. 9వ వచనం చదవండి. తరిమెదను కలిసి కొనిదను, దోపుడు సొమ్ము పంచుకొనియదను, నా ఆశ తీర్చుకొనియదను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనిను. ఏమనుకున్నాడంట? తరుముతా. ఏమన్నాడు? తరుముతా, కలుసుకుంటా, నా కత్తి దూస్తా. ఇప్పుడు ఏమంటున్నాడు? తరుముదాం అనేవాడు పారిపోదాం రండి అంటున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. తరుముదాం అనుకునేవాడు ఏమన్నాడు? పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. ఇది దేవుడు నీ పక్షాన ఉంటే నీ పక్షాన వ్యాజ్యమాడును గాక. దేవుడు మన పక్షాన ఉంటే మన పక్షాన యుద్ధము చేయును గాక. 3వ మాట చూడండి, కీర్తనలు 9వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 9వ కీర్తన 3వ వచనం. నీవు నా పక్షమున న్యాయము తీర్చుచున్నావు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే మనకు న్యాయము తీర్చును గాక. దేవుడు నీ పక్షాన ఉంటే నీకు న్యాయము తీర్చును గాక. నీకు న్యాయము తీర్చును గాక. ఖచ్చితంగా దేవుడు మన పక్షాన, ఆయన మన పక్షాన ఉంటే ఏం చేస్తున్నాడు దేవుడు మనకు? చెప్పండి. న్యాయము తీరుస్తాడు. ఎలాగూ? త్వరగా న్యాయము తీరుస్తాడు. ఎట్లంట? త్వరగా న్యాయము తీరుస్తాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనములు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు మొరపెట్టుకొనుచుండగా తీర్చడా? త్వరగా న్యాయము తీర్చును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. త్వరగా న్యాయము తీరుస్తా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఉదాహరణకు కోర్టులో కేసే ఉందనుకుందాం. కోర్టు కేసే ఉందనుకుందాం. మనకు న్యాయం తీర్చాలంటే మన పక్షాన వాదించేవాడు జ్ఞాని అయి ఉండాలి, గొప్ప జ్ఞాని అయి ఉండాలి కదా. మరి మన పక్షాన ఎవరున్నారు? యెహోవా నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన కంటే మించిన జ్ఞాని ఎవరున్నారు? ఆయన జడ్జి హృదయమును మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన మనుషుల హృదయములను మార్చే దేవుడై ఉన్నాడు. కాలువల వలె తిప్పే దేవుడై ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మన పక్షాన ఉంటే దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడతాడు, మన పక్షాన యుద్ధము చేస్తాడు, మన పక్షాన న్యాయము తీరుస్తాడు. న్యాయము తీరుస్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, 4వదిగా చూడండి, కీర్తనలు 56వ కీర్తన 9వ వచనం. 56వ కీర్తన 9వ వచనం. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను. ఎప్పుడు? నా శత్రువు వెనుకకు మళ్ళినప్పుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. శత్రువు ఏమైపోతాడంట? వెనుకకు మళ్ళేటట్టు చేస్తాడు, వెనుకకు తిప్పేటట్టు చేస్తాడు. బలవంతుడైన శత్రువు, నీ శత్రువు ఎంత బలవంతుడైనా సరే, నీ శత్రువు ఎంత శక్తివంతుడైనా సరే, ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ శత్రువును నీవు నమ్మిన దేవుడు నీ పక్షాన ఉంటే
వెనుకకు త్రిప్పుతాడు. ప్రగల్భాలు పలికాడు. ఎవరో తెలుసునా? కాదు. ప్రగల్భాలు పలికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గొల్యాతు ప్రగల్భాలే పలికినాడు. వెనుక్కు తిరిగిన వాడు ఉన్నాడు ఒకడు, సన్హెరీబు. ఎవరు? సన్హెరీబు. అష్షూరు రాజైన సన్హెరీబు. నా చేతిలో నుండి ఎవరు నిన్ను విడిపిస్తాడన్నాడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళని విడిపించారా? ఏమన్నాడు? అర్పాదు రాజు ఏమాయను, శపరవీము రాజులు ఏమాయను. వీళ్ళందరూ ఏమైనారు? వారి దేవతలు నా చేతిలో నుండి వారిని విడిపించిన నీ దేవుడు మొదలే విడిపించలేడంటున్నాడు. ఎట్లంట? మీ దేవుడు మొదలే అంటే మొదట్లోనే విడిపించలేడు. ఎంత ప్రగల్భం మాట్లాడినాడు చూడండి. దేవుడు ఏమన్నాడంటే, ఎవరి మీద నువ్వు రంకెలేస్తున్నావు? ఎవరి మీద కాలు దువ్వుతున్నావు నువ్వు? ఎవరి మీద రంకెలేసింది? ఎవరి మీద కాలు దువ్వింది? నా మీదనే కదా. నీ ముక్కుకు నా గాలం తగిలిస్తా. నువ్వు వచ్చిన త్రోవలోని నిన్ను మరలా వెనక్కి వెళ్ళేటట్టు చేస్తా. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 29వ వచనం చూడండి. నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించెదను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. నీ వచ్చిన మార్గమును నిన్ను మళ్ళించదను. అంతే. అష్షూరు రాజైన సన్హెరీబుతో దేవుడు అంటున్నాడు, నా గాలము నీ ముక్కుకు తగిలిస్తా, నీ నోట్లో కళ్ళెము పెడతా, నిన్ను తిప్పుతా. ప్రభునందు ప్రియమైన వారలారా, పారిపోయినాడంట. అష్షూరు రాజు ఏమైపోయినాడు? పారిపోయి తన దేవత గుడిలో మ్రొక్కుతూ ఉంటే తన కడుపున పుట్టిన వారే వెళ్ళి చంపేశారు అతన్ని. ఏం చేశారు? చంపేశారు. యెహోవా నా పక్షముననున్నాడని నాకు తెలియను. ఎట్లా? నా శత్రువు వెనుకకు మళ్ళినప్పుడు. దేవుడు మన పక్షమున ఉంటే మన శత్రువు వెనుకకు మల్లునుగాక. హల్లెలూయా. మన పక్షమున దేవుడు వ్యాజ్యమాడునుగాక. మన పక్షమున దేవుడు యుద్ధము చేయునుగాక. మన పక్షమున దేవుడు న్యాయము చేయునుగాక. మన పక్షమున దేవుడు శత్రువును వెనుకకు మళ్ళించునుగాక. 5వదిగా కీర్తనలు 68వ కీర్తన 20వ వచనం. 68వ కీర్తన 20వ వచనం. దేవుని నామమున స్తుతి కలుగునుగాక. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ, తాత్కాలికము కాదు, కొంచెము కాదు, పూర్ణ రక్షణ. దేనికి సాదృశ్యం అంటే నిత్య జీవమునకు సాదృశ్యం. దేనికి సాదృశ్యము? నిత్య జీవమునకు సాదృశ్యం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, కారణం ఏమిటంటే రక్షణ యెహోవాది. హల్లెలూయా. రక్షణ ఎవరిది? యెహోవాది. ఆయన పూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడై ఉన్నాడు. ఎవరికైతే పూర్ణ రక్షణ ఉంటుందో వారు దేనికి భయపడవలసిన అవసరము లేదు. పూర్ణ రక్షణ ఉంటుంది. దేవుడు మనకిచ్చిన రక్షణ ప్రపంచములో ఏ ప్రైమ్ మినిస్టర్కు లేనటువంటి రక్షణ, భద్రత ప్రపంచములో. ప్రభునందు ప్రియమైన వారలా,
ఆయన ఇచ్చే రక్షణ, ఆయన ఇచ్చే భద్రత ఎటువంటిది అని అంటే, ఎలీషాను వెతుక్కుంటూ సైన్యం వచ్చింది. ఎలీషాను వెతుక్కుంటూ సైన్యం వచ్చింది. పనివాడు బయటకు వచ్చాడు. పనివాడు బయటకు వచ్చి చూస్తే ఆ యొక్క ఎలీషా ఆ యొక్క చుట్టూ, ఇంటి చుట్టూ సైన్యం ఉన్నారు. పనివాడు భయపడిపోయాడు. ఎట్లా చేయాలా? భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మన పక్షమున ఉన్నవారు వారికంటే అది ఎక్కడున్నారు? అప్పుడు ఎలీషా చిన్న ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా యెహోవా, వీడు చూచినట్లు విని కళ్ళు తెరువు, వీడు చూచినట్లు విని కళ్ళు తెరువు. అది ఎలీషాకు కనబడుతున్నాయి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. ఎవరికి కనపడలేదంటే ఎలీషా పనివానికి కనపడలే. ఎలీషా పనివానికి కనపడలే. నీకు నాకు కనపడకపోవచ్చు. వాక్యం చెబుతుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని రక్షించును, వారిని రక్షించును. ప్రేమైన వారలారా, ఇందు విషయమై నీకు సమాధానం చెప్పవలన్నటువంటి చింత మాకు లేదు. నెబుకద్నెజరు, మా దేవుడు, మేము నమ్మిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములోని రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు రక్షింపకపోయినా సరే అనంత మాత్రం రక్షించలేదా? వారి వెంట్రుకలకు కూడా పొగ వాసన కూడా రాలేదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అగ్ని వారికి ఏ హాని చేయలేదు. ఎందుకో తెలుసిన? వారి పక్షాన దేవుడు ఉండి పూర్ణ రక్షణ కలుగు చేయి దేవుడై, పూర్ణ భద్రత కలుగు చేయి దేవుడై. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మన పక్షమున దేవుడు వ్యాజ్యమాడును గాక. మన పక్షమున దేవుడు యుద్ధము చేయును గాక. మన పక్షమున దేవుడు న్యాయము చేయును గాక. మన పక్షమున దేవుడు శత్రువును వెనుకకు మళ్లించును గాక. మన పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయును గాక. ఆరోదిగా కీర్తనలు 138వ కీర్తన 8వ వచనం. 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన పక్షమున కార్యము సఫలము చేయును గాక. మన పక్షాన దేవుడు ఏం చేస్తాడు? కార్యాన్ని సఫలము చేస్తాడు. ఏ కార్యమైనా సరే, ఏ పనైనా సరే, ఒక గొప్ప బాధ్యత, భారము అబ్రహాము తన పనివాడైనటువంటి ఏలియాజరు మీద పెట్టి పంపాడు. ఏం చేయాలా? నా కుమారునికి భార్యను తీసుకొనిరా, అక్కడికి వెళ్ళి ఒక చక్కటి చిన్నదాన్ని తీసుకొనిరా. ఎట్లా అంటే, ఒకవేళ రాకపోతే ఏం చేయాలి? నేనేమన్నా పిలుచుకొని పోవాలన్నా? వద్దు. దేవుడే నీకు తోడుగా ఉండి కార్యాన్ని సఫలము చేస్తాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు ఏలియాజరు. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి, మీకు తెలుసును కాబట్టి నేను స్కిప్ చేస్తూ వెళ్తున్నాను. అక్కడ ఏలియాజరు చేసిన ప్రార్థన ఏమిటంటే, యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడైన అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎలా దేవుడు కార్యము సఫలము చేశాడంటే, ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్త వినండి. ఏదైతే ఏలియాజరు అనుకున్నాడో దాని ప్రకారము 100% పొల్లు పోకుండా అలాగనే దేవుడు నెరవేర్చాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక.
ఎట్లా కనుక్కోవాలా ప్రభువా? నా యజమానునికి యోగ్యురాలను ఎట్లా కనుక్కోవాలా నేను? అయితే నేను యూటవుతా ఉన్నా, బావి యొద్ద ఉన్నా. ఎవరైతే ముందు వచ్చి నీళ్లు అడుగుతానో, నువ్వు తాగు, నీ ఒంటెలో కూడా నీళ్లు పెడతానంటాదో ఆమెనే నా యజమానునికి నువ్వు చూపించిన సరైనటువంటి భార్య. దేవుడు ప్రార్థన వింటాడు అనేదానికి సరైనటువంటి నిదర్శనం ఏమిటంటే ఈ లేఖన భాగం. దేవుడు విన్నాడు, రిబ్కాను పంపాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, రిబ్కా గురించి వ్రాయబడింది, ఆమె చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను ముట్టలేదు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆమె యోగ్యురాలు, పని చేయుటలో సోమరిది కాదు. చూడండి, అలాంటిది ఏదనుకున్నాడో దాన్ని ఖచ్చితంగా ఎట్లా ప్రార్థన చేశాడో అట్లా దేవుడు నెరవేర్చాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ మందిరం కట్టాలి అనుకున్నప్పుడు, ఈ స్థలాన్ని చూసినప్పుడు, ఇక్కడికి వచ్చి వాకింగ్కి వచ్చినప్పుడు ఇలా తిరుగుతూ ప్రార్థన చేసేవాడిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది మాకు కావాల ప్రభా. నేను ఎట్లయితే అనుకున్నానో, వాస్తవం చెప్తున్నాను, ఇట్లనే తలుపు ఉండాలి, ఇట్లనే తలుపులు ఉండాలి, అక్కడే బోర్ పాయింట్ వేయాలి, అక్కడే బోర్ పాయింట్ వేయాలి. ఇలాగనే నేను అనుకున్నాను. ఎన్ని తారుమార్లు జరిగినాయో. ఇట్లా పెడదామన్నారు పెద్దలు వచ్చి, ఇటుపక్క తలుపు పెడదామన్నారు, ఇటుపక్క అటుపక్క గోడ పెడదాం, ఇట్లా తలుపు పెడదాం, ఇటుపక్క ఊరు ఉంటుంది, కాంపౌండ్ ఇట్లా కడదాం అన్నారు. నా ఆలోచనలు ఎన్నో. ఇటుపక్క ఊరేంది, ఇక్కడ ఫ్లాట్లు పడవా దేవుని చిత్తం అయితే? ఇక్కడ ఫ్లాట్లు పడవా? ఇక్కడ ఇండ్లు కట్టరా కదా? దేవుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు. ఇక్కడ ఇండ్లన్నీ వస్తే పొలములు ఏం చేసుకుంటారు, దీనిలో కూడా ఏం చేస్తారు, ఫ్లాట్లు వేసి అమ్మేస్తారు కదా. ఇక్కడ ఫ్లాట్లు వస్తాయి, ఇక్కడ ఉంటుంది. బోరు అక్కడేద్దామన్నారు, బోరు అక్కడేద్దామన్నారు, లేదు ఇక్కడే వేయండి అన్నాను. నీళ్లు బల్లా, నువ్వు చెప్తే వినవున్నా, నువ్వు చాలా మొండోని ఉన్నా. మా శ్రీరాజు అనే మాట ఏమిటంటే, నువ్వు చాలా మొండోని ఉన్నా, నువ్వు చెప్తే వినవు, నీళ్లు బల్లే అన్నారు. అదే బోరు పాయింట్లో మళ్ళా బోరేస్తే దేవుడు సమృద్ధి నీరిచ్చాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అనుకున్నది అనుకున్నట్టు కార్యమును సఫలము చేసేవాడు. చూడండి, నెహెమ్యా గ్రంథములోనికి రండి. పరిశుద్ధ గ్రంథము నుండి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అందుకు నేను ఆకాశమందు నివాసినైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా మందిర ప్రాకారం కట్టడానికి వచ్చినప్పుడు వేరే వాళ్ళు వచ్చారు. అంటే దేవునికి సంబంధించని వాళ్ళు వచ్చి మేము కూడా వస్తామన్నారు. మేము లేకుండా మీరు కట్టుకుంటారా అని అన్నారు. అప్పుడు నెహెమ్యా ఏమంటున్నాడంటే, ఆకాశమందున్న దేవుడు మా పక్షమున తానే మా యత్నమును, అంటే మా ప్రయత్నమును ఏం చేస్తాడు, సఫలము చేస్తాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ కార్యం ఏదైనా సరే సఫలమగును గాక. నీ కార్యం సఫలమగును గాక. నువ్వు ఏదైతే తలపెట్టావో దాన్ని దేవుడు సఫలము చేయును గాక. హల్లెలూయా. దేవుడు మన పక్షమున వ్యాజ్యమాడును గాక. దేవుడు మన పక్షమున యుద్ధము చేయును గాక. దేవుడు మన పక్షమున న్యాయము తీర్చును గాక. దేవుడు మన పక్షమున శత్రువును వెనుకకు మళ్లించును గాక. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయును గాక. దేవుడు మన పక్షమున కార్యమును సఫలము చేయును గాక. చివరిగా 7వదిగా యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను.
అని యెహోవా తాను అభిషేకించిన కొరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. దేవుని నామన స్తుతి కలుగును గాక. యెహోవా అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుని నామన స్తుతి కలుగును గాక. దేవుడు మన పక్షమున విజయమునిచ్చును గాక. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విజయమే గాని అపజయం అనేది ఉండదు. దేవుడు మన పక్షాన ఉంటే ఏది చేసినా అందులో మనకు దేవుడు ఏమిస్తాడు? విజయమే ఇస్తాడు. అపజయం అనేది అస్సలు ఉండదు. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నేను మీ పక్షముననున్నాను. హల్లెలూయా. నేను మీ పక్షమున ఉన్నాను. నేను మీ పక్షమున కార్యమును సఫలము చేస్తా. నేను మీ పక్షమున వ్యాజ్యమాడుతా. నేను మీ పక్షమున యుద్ధము చేస్తా. నేను మీ పక్షమున న్యాయము తీరుస్తా. నేను మీ పక్షమున శత్రువును వెనుకకు మళ్ళిస్తా. నేను మీ పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేస్తా. కార్యమును సఫలము చేస్తా. నేను మీ పక్షాన విజయాన్ని ఇస్తా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏంది ఇంత తొందరగా అయిపోయింది అనుకుంటున్నారా? అనుకోలేదా? ఓకే, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే ఆయన తప్పడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎవరి పక్షాన ఆయన ఉంటాడు కదా? ఎవరి పక్షాన నిలబడతాడు? ఎవరి పక్షాన ఆయన న్యాయము తీరుస్తాడు? ఎవరి పక్షాన ఆయన వ్యాజ్యమాడతాడు? ఎవరి పక్షమున ఆయన యుద్ధము చేస్తాడు? ఎవరి పక్షమున కార్యమును సఫలము చేస్తాడు? ప్రభునందు ప్రియమైన వారులారా, నీవు దానికి అర్హురాలవేనా? నీవు దానికి అర్హుడవేనా? మనము దానికి అర్హులమేనా? దేవుడు మన పక్షాన ఉన్నాడు అని ఎలా మనకు రుజువవుతుంది? ఎవరి పక్షాన ఆయన ఉంటాడు? ఒక 4 విషయాలు త్వరగా అవుట్లైన్ గా మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనలు 14వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథము 14వ కీర్తన 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. దేవుని నామ స్తుతి కలుగును గాక. ఎవరి పక్షమున? నీతిమంతుల పక్షమున. హల్లెలూయా. ఎవరి పక్షమున? నీతిమంతుల సంతానం పక్షమున, నీతిమంతుల పక్షమున. నీవు నీతిమంతుడవైతే, నీవు నీతిమంతురాలవైతే నీ పక్షమున దేవుడు ఉండును గాక. హల్లెలూయా. నీతిమంతుడు అంటే అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. దేవుని నమ్మినవాడు నీతిమంతుడని కదా. నీతిమంతుడు అనే దానికి సరైన డెఫినిషన్ అక్కడ ఉంది. అక్కడంటే 15వ కీర్తనలో అక్కడ ఉంది. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎవరు? నీతిమంతుడు మాట తప్పనివాడు. ఎప్పుడు? నష్టము కలిగిన మాట తప్పడు. నువ్వు నీతిమంతుడు అవుదుగాక. నువ్వు నీతిమంతుడుగా ఉంటే దేవుడు నీ పక్షాన ఉండునుగాక. రెండవదిగా చూడండి, అదే కీర్తనలు 56వ కీర్తన 9వ వచనం. 56వ కీర్తన 9వ వచనం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరి పక్షమున? ప్రార్థించే వారి పక్షమున, మొరపెట్టే వారి పక్షమున. నువ్వు ప్రార్థించకుండా, నువ్వు మొరపెట్టకుండా, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించకుండా, దేవుని నువ్వు అడగకుండా నా పక్షమున దేవుడు ఉన్నాడు అనుకోవడము అది భ్రమ. అదేమిటి చెప్పండి? అది భ్రమ. నువ్వు ప్రార్థిస్తే, నువ్వు మొరపెడితే దేవుడు నీ పక్షాన ఉంటాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడని నాకు తెలియదు. ఎప్పుడు? నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు మళ్ళుతాడు. నీతిమంతుల పక్షమున ఆయన ఉంటాడు.
మొరపెట్టే వారి పక్షమున ఆయన ఉంటాడు, వారి పక్కన ఉంటాడు ఆయన. ప్రభునందు ప్రేమైన వారులారా, నువ్వు మొరపెడుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒక బాధకరమైన విషయం ఏమిటంటే, దేవుణ్ణి నమ్మిన వారిని బట్టి చెప్తున్నా. ఎవరు? దేవుని నమ్మిన వారి విషయంలో ఒక బాధకరమైన విషయం ఏమిటంటే, ప్రార్థనే లేని వారు ఉన్నారు. ఏమి లేని వారు ఉన్నారు? అసలు రోజుకు ఒక్కసారి కూడా ప్రార్థన చేయని వారు. ఏమి నువ్వు దేవుని నమ్మినట్టుగా? ఏమి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లు కదా? ఇంకా కొంతమంది వారానికి ఒక్కసారి కూడా ప్రార్థించని వారు ఉన్నారు. వారానికి ఒక్కసారి కూడా. ప్రభునందు ప్రియమైన వారులారా, నువ్వు ప్రార్థిస్తే, ఎప్పుడైతే నువ్వు మోకరిస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, నీ పక్కన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నీ పక్షాన దేవుడు ఉంటాడు. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడ్డా. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఎదురుగానే దేవుడు ఉంటాడంట. అందుకనే అందరికి ఉన్నట్లుగా మనకు దేవుని మూలలు ఉండవు. మనకేముండవు? దేవుని మూలలు ఉండవు. ఎందుకుండవు? మనం ఎక్కడ మోకరిస్తామో అక్కడ నేనున్నా అంటాడు. అక్కడికే వస్తాడు దేవుడు, అక్కడే ఉంటాడు దేవుడు కదా. నువ్వు మోకరిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే అక్కడే దేవుడు ఉంటాడు. ప్రభునందు ప్రియమైన వారుల, ప్రార్థించుటకు ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని దేవుడు కోరుకోలే. ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు కోరుకోలే. నువ్వు ఏదైతే కోరుకుంటావో అక్కడికి నేను వస్తా అంటాడు. నేను కొండలో ప్రార్థిస్తా ప్రభువా, నేను అక్కడికి వస్తా. నేను కొండలేనికి పోలేను ప్రభువా, ఇంట్లో ప్రార్థిస్తా, నేను అక్కడికి వస్తా. ఎక్కడ నువ్వు ప్రార్థిస్తావో అక్కడ నీ ఎదురుగా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అక్కడ నీ పక్షాన ఉంటాడు దేవుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇంతవరకు నువ్వు ప్రార్థన చేయడం లేదేమో, ఇంతవరకు నువ్వు మోకరించడం లేదేమో, నీ ఇంట్లో ప్రార్థన అనే ధూపము లేదేమో. ఇప్పటి నుంచైనా ఒక తీర్మానం తీసుకో. నేను మోకరిస్తే, నేను ప్రార్థన చేస్తే నా పక్కనే, నా కుడి ప్రక్కన దేవుడు ఉన్నాడంటాడు. నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నీతిమంతుల పక్షమున, ప్రార్థించే వారి పక్షమున. మూడవదిగా దినవృత్తాంతములు 2వ గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. త్వరగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 15:2. ఆస, యూదా వారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున. నువ్వు దేవుని వాడవా? నువ్వు దేవుని వాడవా? లేకపోతే చెప్పండి, దయ్యం వాడవా? అపవాది వాడవా? సైతాను వాడవా? నువ్వు దేవుని బిడ్డవు లేదా సైతాను బిడ్డ? ఎవరిదో రెండే ఉండాలా, అటు ఇటు ఉండేదానికి లేదు. నువ్వు దేవుని బిడ్డవా లేకపోతే అనేది ఎట్ట తెలుస్తుంది? నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ నడవడిని బట్టి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చే విధానాన్ని బట్టి నువ్వు దేవుని బిడ్డవా లేదా అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున. దేవుని నామ స్తుతి కలుగును గాక. చివరిగా చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నేను యెహోవా దృష్టికి పాపం చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. నేను ఆయన కోపాగ్నిని సహింతును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే సహనము కలిగి ఉంటారో, ఓర్పు కలిగి ఉంటారో వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఏం కలిగి ఉండాలి? మనము సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎప్పుడు సహనము? శ్రమలలో, నిందలలో, అవమానములలో, కష్టములలో, నష్టములో ఓర్పు మనము కలిగి ఉంటే అక్కడ రాయబడిన మాట, యెహోవా నన్ను వెలుగులోనికి తెచ్చును. హల్లెలూయా.
నన్ను ఆయన విడిపిస్తాడంటాడు. నన్ను ఆయన విడిపిస్తాడు. నువ్వు నీతిమంతుడుగా ఉంటే దేవుడిని పక్షాన ఉండును గాక. నువ్వు ప్రార్థిస్తే దేవుడిని పక్షాన ఉండును గాక. నువ్వు ఆయన పక్షాన ఉంటే ఆయన నీ పక్షాన ఉండును గాక. నువ్వు ఓర్పు కలిగి ఉంటే నీ పక్షాన దేవుడు ఉండును గాక. నీ పక్షమున మన పక్షమున దేవుడు వ్యాజ్యమాడును గాక. మన పక్షమున దేవుడు యుద్ధము చేయును గాక. మన పక్షమున దేవుడు న్యాయము తీర్చును గాక. మన పక్షమున దేవుడు శత్రువును వెనుకకు మళ్లించును గాక. మన పక్షమున కార్యమును సఫలము చేయును గాక. మన పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయును గాక. మన పక్షమున విజయమును అనుగ్రహించును గాక. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక. దేవుడు తన వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.